తక్కువ ధరకు వస్తున్నాయని బిల్లులు లేని సెకండ్ హ్యాండ్ మొబైల్స్ కొనేటప్పుడు తస్మాత్ జాగ్రత్త ఉండాలని బాపట్ల జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ ప్రజలను హెచ్చరించారు. రికవరీ మొబైల్ ఫోన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో నిర్వహించారు. 2026 జనవరి 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు నెల రోజుల్లో జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్లో ఐటీ క్రోర్ బృందం, స్థానిక పోలీసులు సమన్వయంతో పనిచేసి వివిధ ప్రాంతాల్లో పోయిన 237 మొబైల్ ఫోన్లను రికవరీ చేశారు. ఈ కార్యక్రమం ద్వారా రికవరీ చేసిన ఫోన్లను జిల్లా ఎస్పీ బాధితులకు అందజేశారు. నేటి ఆధునిక సమాజంలో మొబైల్ ఫోన్ అనేది ప్రతి ఒక్కరికి అత్యంత ఆవశ్యకమైనదని ఆయన చెప్పారు. కొన్ని నెలలుగా వివిధ పోలీస్ స్టేషన్స్ పరిధిలో మిస్ అయినటువంటి మరియు థెఫ్ట్ అయినటువంటి మొబైల్స్ మీద వచ్చినటువంటి ఫిర్యాదుల మేరకి పలు పోలీస్ స్టేషన్స్లో వచ్చిన ఫిర్యాదులు మరియు సిఐఆర్ పోర్టల్, ఈ పోర్టల్లో వచ్చినటువంటి ఫిర్యాదుల మేరకి జిల్లా సైబర్ సెల్, అదేవిధంగా ఐటీ కోర్ టీం, ఆయా పోలీస్ స్టేషన్ సిబ్బందితో ప్రత్యేకమైనటువంటి టీంను ఏర్పాటు చేసి ఈ మిస్ అయినటువంటి మరియు థెఫ్ట్ కాబడినటువంటి మొబైల్స్ని ఈ జనవరి మంత్ మొత్తం 237 పైగా సుమారు 50 లక్షలు వెళ్ళినటువంటి 237 మొబైల్ ఫోన్స్ని రికవరీ చేయడం జరిగింది. ముఖ్యంగా నేటి ఆధునిక సమాజంలో ఈ సెల్ ఫోన్ ఆవశ్యకత బాగా పెరిగింది. కేవలం వ్యక్తిగత సమాచారం మార్పిడి కోసమే కాకుండా ఈ ఆర్థిక లావాదేవీలు, బ్యాంకింగ్ వ్యవహారాలు మరియు వారి యొక్క వ్యక్తిగత సమాచారం, వీటన్నిటినీ సెల్ ఫోన్ ద్వారా విరివిగా ప్రజలు వినియోగిస్తున్నారు. ఇలాంటి సమయాల్లో ఫోన్లు పోయినప్పుడు ఆ వ్యక్తిగత సమాచారం తిరిగి పొందడం వాళ్ళకి చాలా కష్టంగా మారుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా పబ్లిక్ ఎస్పెషల్లీ ఇలాంటి సెల్ ఫోన్ థెఫ్ట్స్ కానీ మిస్సింగ్ కానీ జరిగినప్పుడు ఇమ్మీడియట్గా కన్సల్ట్ పోలీస్ స్టేషన్స్ని కన్సల్ట్ అయ్యి వాళ్ళ యొక్క ఫిర్యాదు నమోదు చేయడం కానీ